గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ రామేశ్వరరావు గారు, ఇప్పుడు ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు అది స్థలాలు కానివ్వండి, వ్యవసాయ పొలాలు కానివ్వండి, అదేవిధంగా ఇల్లు కానివ్వండి, సో మనం కొనుగోలు చేసేటప్పుడు మన వైపు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా ఎటువంటి విషయాలను 1కి 4 సార్లు మనం మన వైపు నుంచి పరిశీలన చేసుకోవాలి అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న విష్ణు. డబ్బులు తీసుకొని చెప్పాల్సిన క్వశ్చన్ ఓపెన్ పెడితే డబ్బులు పంపాలి. లేదు, కొంచెం నాలెడ్జ్ కోసం షేర్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. సరే, నువ్వు అడిగే కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకులకి చెప్తాను. ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. అవును సార్. ఎందుకంటే గవర్నమెంట్ వారు ఎన్ని చట్టాలు పెట్టినా, ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని రెగ్యులేషన్ పెట్టినా జరగాల్సింది జరుగుతూనే ఉంది. ఇంక్లూడింగ్ కలెక్టర్ ఇన్సిడెంట్ చూసుకుంటే అవును సార్, అవును, చాలా అంటే బాధాకరమైన విషయం. సో బట్ ఒక మాట ఏంటంటే, గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు ఖద్దరు బట్టలు వేసుకొని, గోల్డ్ చైన్లు వేసుకొని, టాటా సుమో సినిమాలో చూపిస్తుంది చూడండి, దడ మట్టిగిరి, అది డిఫరెంట్. ఆ స్టేజ్ని మనం షిఫ్ట్ అయ్యామండి. ఒకప్పుడు కబ్జాలే. ఒక మినిస్టర్ ఉండేవారు, పేరు చెప్పను, ఖాళీజా కార్లో ఖాళీజా కనిపిస్తే అక్కడ జెండా పాదేస్తాడు అంతే. అందుకని పేరు కూడా పెట్టేశారు, అదే పేరు. సో నేనేమంటే, అప్పటికిప్పుడు రియల్ ఎస్టేట్లో మా రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో చూసుకుంటే ట్రాన్స్ఫార్మింగ్ ది రియాలిటీ అని నా క్యాప్షన్ ఉంటుంది. రియల్ ఆక్సిజన్ కంపెనీ పేరు. చాలా మంది నేను కెమికల్ పేరు పెట్టాను అడిగారు, క్వశ్చన్ చేశారు. టాప్ ఆఫ్ ది MDs కెమికల్ పేరు అంత ధైర్యంగా పెడతా. నేను చెప్పాను, ఆ ఏజెంట్స్ లేకపోతే మీరు ఆ ఏజెంట్స్ ఉత్పత్తి చేసేది నేను, అందుకని ఆక్సిజన్ మీనే ఇస్తున్నట్టు అని చెప్పాను. కామ్ అయిపోయారు. మీరు అడిగిన దానికి చాలా ఒక పాయింట్ మీరు ఇచ్చిన 5 నిమిషాలు చెప్పలేను, బట్ కొన్ని పాయింట్ ఒక 8-10 పాయింట్లు కవర్ చేస్తాం. ముఖ్యంగా ఫస్ట్, మీరే ఒక 2 కోట్ల రూపాయలు కొనుక్కుంటున్నాను అనుకోండి. ఫస్ట్ యూ టు డూ సమ్ సర్వే, రీసెర్చ్ చేయాలి. ఏ ఏరియాలో కొనుక్కుంటున్నారు, ఆ ఏరియాలో గత 5 సంవత్సరాలుగా రేట్లు ఎలా ఉండేది, దీన్ని బట్టి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏ రేటుకి రావచ్చు. ఒకటి. రెండోది, బిల్డర్ని కంపల్సరీ కలవాలి. బిల్డర్ చాలామంది కలవరు, ఏజెంట్స్తో కామైపోతారు, లేదా సేల్స్కి అంత ఫోన్లోనే అయిపోతాయి వ్యవహారాలు. అది చాలా కష్టం. రియల్ ఎస్టేట్ 2 కోట్లు పెట్టి 2 రోజులు స్పెండ్ చేయాలండి. నా దగ్గర చాలామంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఆల్ ఓవర్ వరల్డ్ ఫోన్ చేస్తారు. సార్ 1 minute అంటాడు, ఐఎమ్ ఇన్వెస్టింగ్ 3 crores 1 minute. ఎలా చెప్తాను 3 crores? ఒక డాక్టర్కి 500 ఇస్తే గంటసేపు కూర్చుంటాం వెళ్ళి మనం, అవునా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు, మీరే ఫ్రెండ్స్ దగ్గర పార్టీకి వెళ్ళారు, ఓ 3 ఫుడ్ పాయిజనింగ్ అయింది, 3 డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన 3కి సేమ్ మెడిసిన్ ఇస్తారంటే సేమ్ మెడిసిన్ ఇవ్వడు, వాడి శరీర తత్వాన్ని బట్టి ఇస్తాడు. వాడికి ఎంత డ్యామేజ్ అయింది, ఎంత డెప్త్ లేదు, కొంతమంది ఎక్కువ తింటారు, నాలంటారు తక్కువ తింటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇంట్రోగేషన్ చేస్తారు డాక్టర్. ఇంట్రోగేషన్ చేశాక మందులు ఇస్తాడంటే ఇవ్వడు, టెస్టులు రాస్తాడు. టెస్టులు దాకా డయాగ్నోజ్ చేస్తాడు, చేసాక మందులు ఇచ్చి 3 రోజులు వాడు తగ్గపోతే మళ్ళీ రా అంటాడు. ఇదే కదా జనరల్ 3 రోజుల్లో 1 week. మరి అక్కడ అంత 500 రూపాయలకి అంత సినిమా ఉన్నప్పుడు ఇక్కడ కోట్లకి ఎంత సినిమా ఉండాలి? చాలా మంచి మాట చెప్పారు, నిజంగా. అవును. సో పీపుల్ డజంట్ కేర్. ఇంకోటి ఏంటంటే, ఈ బ్రోకర్స్ బ్రోకర్స్ అంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అర్థం లేని పదం, ఎందుకు పనికిరానట్టు రియల్ ఎస్టేట్లో ఉంటాడని జనాల ఫీలింగ్. ఒకప్పుడు అది. నేను మీకు RRR అంటే ఏం తెలుసు? మీకు RRR విన్నారా? ఏం తెలుసు మీకు RRR అంటే ఏంటి? RRR అంటే ఏంటి? రీజనల్ రింగ్ రోడ్డు. ఇంకోటి రఘురామరాజు, ఇంకొకటి RRR సినిమా. 4వది నేను చెప్తా, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. నేను చెప్పేది ఎందుకంటే ఈ 3టికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏ అర్హత లేదా చేయడానికి, ఉందా? అది ఎందుకు చెప్తానంటే, యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. రెండో పాయింట్, బిల్డర్ని కలిసి 1 hour ఎప్పుడు మీరు వెళ్ళినప్పుడు కలవడం, బిల్డర్ వాళ్ళ పనులు అనుకుంటే 2-3 రోజులు అపాయింట్మెంట్ తీసుకొని యూ షుడ్ గో అండ్ మీట్ దెమ్. ఆయన ద్వారా వినండి, ఆయన విజన్ ఏంటి, ఆయన కంపెనీ ఏంటి. నెక్స్ట్, ఆయన గతంలో చేసిన ప్రాజెక్ట్స్ చూడండి, ఎలా చేశారు. ఇప్పుడు ప్లాట్లు చేసేవాడు విల్లాలు కడితే కొనకూడదండి, ఎందుకంటే ప్లాట్లో 30 సంవత్సరాలు అనుకుంది. కొత్తగా విల్లా ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు, కొన్నాళ్ళకు మీరు ఇబ్బంది పడతారు. ఎందుకు? విల్లా కట్టడం వేరు, విల్లా 4-5 కోట్లు ఉంటుంది, ప్లాట్ అనేది 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలు చేసే మెంటాలిటీ వేరు, 5 కోట్లకు ఉన్న వాళ్ళసిన మెంటాలిటీ వేరు. ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నారు, ఆయన ఏం చేస్తాడు, 10 years ప్లాన్ వేస్తాడంట. ఇప్పుడు ఆ 10 years ప్లాన్ వేసి 1 yearలో కంప్లీట్ చేస్తాడు. 10 years ప్లాన్. అందుకని నేను అక్కడ ఉన్నాడు స్పేస్లో. ఎగ్జాంపుల్ అట్లా చాలామంది ఉన్నారు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్, యూ షుడ్ సీ ఈయన ఏం ప్రాజెక్ట్ చేశాడు, ఏ సెగ్మెంట్లోనే ఉంది, ఏ ఏరియాలోనే ఉంది. చౌటుప్పల్లో చేసినాడు, బంజారా హిల్స్లో చేయలేడండి.
బంజారా హిల్స్ 15,000 నుండి 20,000 అడుగు, చౌటుప్పల్ 3,000 4,000 ఉంటుంది. విల్ దట్ కమాండ్ ఉండదు కదా. అవునవును. సో ఇది నెక్స్ట్ పాయింట్. ఉన్న ప్రాజెక్ట్స్లో వెళ్ళి అయిపోయిన ప్రాజెక్ట్స్ చూడాలి, ఆ కస్టమర్స్ని అడగాలి, వాళ్ళు రివ్యూ చేయండి, మేము కొనుక్కుంటున్నాం, మీ అభిప్రాయం ఎలా ఉన్నది. ఎందుకంటే బిల్డర్స్ ఎప్పుడు కూడా డబ్బులు తీసుకునేటప్పుడు సన్ ఇన్లా ట్రీట్మెంట్ ఉంటుంది, మీకు మీ అత్తగారు ఇచ్చే ట్రీట్మెంట్. ఒక్కసారి డబ్బులు కట్టేసామా కోడల కంటే హీనం బతుకు. అవునా కదా? చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అదే అందరూ కాదు, కొంతమంది స్టాండర్డ్ కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు చేయండి. మిడిమిడి జ్ఞానం అప్కమింగ్ బిల్డర్స్ కొద్దిగా చెప్పగలిగింది ఆశ నుండి అత్యాశ లెవెల్కి వెళ్ళిపోతే చీటింగ్. సో అది నెక్స్ట్ పాయింట్. ప్రీ లాంచ్లో కొనకూడదు. ప్రీ లాంచ్ ఈజ్ వెరీ డేంజరస్, క్యాన్సర్. ఇక్కడ స్టార్ట్ అయిందంటే మొత్తం బాడీ అంతా పగలిపోద్ది. నెవర్ డబ్బుల కోసం కక్కురి పట్టి మనం వెళ్ళిపోతాం. 10,000 6,000కి ఇచ్చేస్తున్నాడు, కానీ మీరు 4,000 చూస్తే నేను 6,000 చూస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్ కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ సండే మార్నింగ్ పూట మన ఇంటికి వస్తుంటారు. మీరు గమనిస్తే 8:30 సరిగ్గా మన వైఫ్ లేకపోతే లేడీస్ ఏమనుకుంటారు, వచ్చాడు రా పొద్దుటే టిఫిన్ తగులుకున్నాడు, టిఫిన్ ఇంట్లో పెట్టడం ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పి టిఫిన్ తినేస్తాడు. తినేసిన తర్వాత మాట్లాడుతూ ఒక ప్లాట్ కొనిపిస్తాడు మీతో, ₹1,00,00,000 రూపాయలు. ఆయనకి ఎంత ఇస్తారు? 1 lakh 2 lakh ఇస్తారు పర్ కమిషన్ వాళ్ళు కాబట్టి. కానీ 10 సంవత్సరాల తర్వాత ఈ ఫ్లాట్ ఎంత అవుతుంది విష్ణు? 5 కోట్లు అవుతుంది. ఎవరు లాభం పొందారు? అంటే నేనేమనుకుంటా, నేను నమ్మపోవచ్చు, ఆ ఏజెంట్నే దేవుడి రూపంలో పంపించడం ఎవరికి తెలుసు? ఫ్యాక్టే కదా. ₹1,00,00,000 5 కోట్లు అవుతుంది 10 సంవత్సరాలు. ఇట్స్ నాట్ ఎ బిగ్ సబ్జెక్ట్. అదేవిధంగా ఈ పారామీటర్స్ తీసుకోవాలి వాళ్ళు. అట్లనే బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఎంప్లాయీస్ దీని గురించి ఏమనుకుంటున్నారు, సైట్ ఇంజనీర్స్ ఏమనుకుంటున్నారు, సైట్లో ఈఎస్ఐ పిఎఫ్ ఉందా ఎంప్లాయీస్కి. సపోజ్ రేపు యాక్సిడెంట్ అయింది, ఈఎస్ఐ లేకపోతే సైట్ ఆగిపోతుందిగా. అవును. అట్లనే ప్రాపర్టీ ట్యాక్స్ ఏమైనా డ్యూ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయి. టీవీలో ఆల్రెడీ కొన్ని సాహితీ ఇవన్నీ కూడా బౌన్స్ అయిపోయినాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా? డబుల్ రిజిస్ట్రేషన్. అట్లానే టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏమి ఇస్తున్నారు అగ్రిమెంట్లో, ఏమి ఫైనల్గా ఇస్తున్నారు. అగ్రిమెంట్లో ఏం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన టాయిలెట్ ఐటమ్స్ ఉన్నాయి, సరా ఆర్ ప్యారీవేర్, హిందీవేర్ అని ఇస్తారు. ఆడేమంటారు తెలుగుగా, ప్యారీవేర్ ఆర్ ఈక్వివాలెంట్ అంటాడు. అంటే ప్యారీవేరు ఒక 10,000 ఉందనుకోండి, లోకల్ ప్రోడక్ట్ 4,000 5,000 ఉంటుంది. ఆ టైంకి మీకు గ్లోబలైజేషన్ ముహూర్తం పెట్టేసుకుంటారు మీరు. సార్ ఆ మేక్ దొరకట్లేదు, మీరు ఏం చేయమంటారు? ఈ మేక్ వేసేయండి అంటే 5,000 చీటింగ్. 3 లీటర్ 3 కమ్ములు అంటే స్ట్రైట్ 15,000 పోయినట్టే మనకి. అట్లా ఫినోలెక్స్ కేబుల్ అని ఉంది, చాలా బ్రాండెడ్. ఆ కేబుల్ మిగతా పాయల్ క్యాబ్ పవన్ లోకల్ మేక్స్ ఉంటుంది, దానికి దీనికి 50% వేరియేషన్ ఉంటుంది, క్వాలిటీ ఉండదు. హడావిడి పెట్టేస్తారు. సో హడావిడి పెట్టేసి మరి వెయిట్ చేస్తారా, పెట్టేయమంటారా? ఏదో కేసే బాబు మేము ముందు ముహూర్తం పెట్టుకున్నాం. సో ఈ టెక్నిక్స్ అందరూ వాడు. కొంతమంది ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఉంటుంది చేసేవాళ్ళు, అలా చూసుకోవాలి ఏమి ఇస్తున్నాడు. అట్లా కామన్ ఏరియా ఎంత ఉంది, కార్పొరేట్ ఏరియా వేరు, కామన్ ఏరియా, టోటల్ బిల్టప్ ఏరియా వేరు. అది కొంతమంది 10% వేస్తారు, కొంతమంది 30% వేస్తారు. గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి నార్మల్గా. సో పర్మిషన్, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఒక స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉంటుంది పాతట్లకైతే. అట్లా మామూలుగా అదేంటి మీ సేవ మా సేవ ఉంది, అందులో తీసుకోవచ్చు. వాల్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి, బ్యాంక్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు పని, ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఆ బిల్డర్తో అయినప్పుడు మాత్రం ముందుకెళ్ళాలి. ఇవన్నీ మీరు చేయలేరు అనుకుంటే మార్కెట్లో నేనున్నాను, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దే కెన్ అప్రోచ్, టేక్ అపాయింట్మెంట్ అండ్ అండర్స్టాండ్ ద డీటెయిల్స్ అండ్ బేసికలీ ప్రైసింగ్. ఏదైనా ఏజెంట్ అపాయింట్ చేసుకున్నప్పుడు ఆయన మనకి ఎంత వాల్యూ ఎడిషన్ ఇస్తాడు, ఏజెంట్ కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకుని మోసపోతారు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటేనే మీరు యూ కెన్ బీ కంఫర్టబుల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా మన వైపు నుంచి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్.